అన్నంలోకి కూర వండకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి ఒక పచ్చడి ఉంటే మాత్రం రోజు కంటే కూడా ఒక 4 ముద్దలు ఎక్కువే తినేస్తాము. కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ కారం కారంగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని 1 స్పూన్ ధనియాలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకుని వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే కడాయిలో ఒక చిన్న కట్ట కొత్తిమీరను శుభ్రం చేసి వేసుకుని బాగా మగ్గించుకుని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 10 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో టమాటాలను మంచి గుజ్జుగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న ధనియాలు, పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడగా ఉప్పును వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ముందుగా మగ్గించి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని, కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసుకుని కొంచెం అంత చింతకాడు వేసుకుని పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి అంటేనే తాలింపు మెయిన్ కదా. తాలింపులోకి వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేయించుకున్న తాలింపులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకుని బాగా కలిపేసుకుని వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ పుల్లగా టేస్ట్ అయితే అద్దరిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.